దేశవ్యాప్తంగా డాక్టర్లు విధులు బహిష్కరించారు. 24 గంటల పాటు సమ్మెకు పిలుపునిచ్చింది ఐఎంఏ. రేపు ఉదయం 6 గంటల వరకు సమ్మె కొనసాగుతుంది. డాక్టర్ల సమ్మెతో ఓపీ సేవలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా సమ్మెలో ప్రైవేట్ వైద్యులు కూడా పాల్గొంటున్నారు. విధుల బహిష్కరణకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో డాక్టర్లు రోడ్డెక్కారు. కోల్కతా డాక్టర్ కు న్యాయం కావాలని కోరుతూ బ్యానర్లు, పోస్టర్లతో డాక్టర్లు సమ్మెకు దిగారు. కోల్కతాలో చనిపోయిన డాక్టర్ కు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో కూడా డాక్టర్స్ విధులు బహిష్కరించారు. తమకు గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ కనీస రక్షణ కల్పించండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆసుపత్రుల ముందు బైఠాయించి డాక్టర్లు నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మె చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి సమ్మెకు సంబంధించిన సమాచారం అందించేందుకు ఎలెందర్ లైవ్ లో ఉన్నారు. అలాగే తిరుపతి నుంచి సమాచారం అందించేందుకు రాజు మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు. ముందుగా ఎలెందర్ దగ్గరికి వెళ్దాం. ఎలెందర్, ప్రస్తుతం మీరు హైదరాబాద్ లో ఏ హాస్పిటల్ వద్ద ఉన్నారు? డాక్టర్స్ ఏం డిమాండ్ చేస్తున్నారు? రైట్, దేశవ్యాప్తంగా కూడా వైద్యుల నిరసన అనేది 5వ రోజుకి చేరుకుంది. ఈ రోజు పూర్తి స్థాయిలో ఐఎంఏ ఆధ్వర్యంలో 24 గంటల వరకు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్టు వాళ్ళు ప్రకటించారు. దాంతో పాటుగానే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒక్క హాస్పిటల్నే కాదు, ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్ అన్ని విభాగాల డాక్టర్లందరూ కూడా రోడ్డెక్కారు. హాస్పిటల్ దగ్గర కాకుండా ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద స్టేజ్ ఏర్పాటు చేసుకొని వీళ్ళు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆ లేడీ డాక్టర్కి, ఈ వైద్యులపైన కావచ్చు, అదేవిధంగా మహిళల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపైన వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి స్పెషల్ సెంట్రల్ నుంచి ఒక లా కావాలి, వాళ్ళు మాకు అన్యాయం జరిగినటువంటి ఆ లేడీ డాక్టర్కి కావచ్చు, ఆ మహిళకు కావచ్చు న్యాయం జరగాలి, కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో ఉన్నారు. సో ఇలాంటి అంశాలపైన పూర్తిగా వీళ్ళు నిరసన తెలుపుతున్నారు. పూర్తి స్థాయిలో అక్కడ ఇక్కడ కాదు, గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ప్రైవేట్, గవర్నమెంట్ అనే సంబంధమే లేకుండా అందరూ కూడా ఇందిరా పార్క్ చేరుకొని ఇక్కడ నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం మాట్లాడదాం. వైద్యులు ఉన్నారు. మేడం, చెప్పండి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో జస్టిస్ కావాలనుకున్నారు. ఎలాంటి జస్టిస్ కావాలి? మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను డాక్టర్ని కాదండి, మెడికల్ స్టూడెంట్ని కూడా కాదు, సాటి అమ్మాయిగా వచ్చాను. అసలు తెల్లారితే దేశమంతా గర్వంగా ఫ్లాగ్ హోస్ట్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండగ. కానీ అందరూ కన్నీళ్లతోన, ఆవేదనతోన దేశంలో ఇట్లా జరుగుతుందా, అట్లా జరుగుతుందా, అసలు మేము ఎక్కడ ఇంకా సేఫ్టీగా ఉంటాము? ఒక డాక్టర్ అండి, డాక్టర్ మమ్మల్ని జడ్జ్ చేస్తారు. ఇలాంటి బట్టలు వేసుకోవద్దు, అలాంటి బట్టలు వేసుకోవద్దు, ఇలా కూర్చోవద్దు, అలా కూర్చోవద్దు, ఇలా తాగొద్దు మంచినీళ్ళు, ఇలా తినొద్దు తిండి, ప్రతి దాని మీద అమ్మాయి మీద జడ్జ్ చేసేవాళ్ళే. కానీ డాక్టర్ ఏం చూశాడండి? వాడు డాక్టర్లో ఒక తెల్లకోటు కప్పుకునే అమ్మాయి ఎంతమంది ప్రాణాలను కాపాడి ఉంటుంది, ఎన్ని సేవలు చేసి ఉంటుంది, ఎంతమంది ఆ అమ్మాయికి రుణపడి ఉండాలి. అలాంటిది ఆ అమ్మాయికే సేఫ్టీ లేనిది ఇంకా నార్మల్ బయట చిన్న చిన్న కాలేజెస్కి వెళ్ళే అమ్మాయిలు, వీళ్ళకి ఏం సేఫ్టీ ఇస్తుందండి ఈ గవర్నమెంట్? వీళ్ళనా అండి మనం ఎంచుకున్నది? సో మొత్తంగా వైద్యులకు కాదు, కామన్ పీపుల్ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో చేరుతున్నటువంటి పరిస్థితి. ఐఎంఏ ప్రెసిడెంట్స్ ఉన్నారు, వైద్యులు ఉన్నారు. ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా నిరసన చేపట్టింది. స్టేట్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆగస్టు 9న జరిగిన పాశవికమైన చర్య వెస్ట్ బెంగాల్లోని గవర్నమెంట్ జరిగిన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 4-5 రోజులుగా మేము వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేసినా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ నిర్దిష్టమైన కార్యాచరణతో రాలేదు. ఇప్పటి వరకు దుండగులను గుర్తింపబడలేదు, దుండగులను అరెస్ట్ చేయబడలేదు, కోర్టు ముందు హాజరుపరచలేదు. ఇది ఇక మాకు ఓపిక నశించింది. ఈ రోజు మేము దేశవ్యాప్తంగా అందరం డాక్టర్లము నిరవధిక 24 అవర్స్ మేము
వైద్య సేవలు నిలిపివేస్తున్నాము. అత్యవసర సేవలు తప్పితే అన్ని రకమైన వైద్య సేవలు నిలిపివేస్తున్నాము. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దిగి వచ్చే వరకు, కఠినమైన చట్టాలు తెచ్చే వరకు మేము మాత్రం నిరసన ఆపం. ఇది ఒక్క డాక్టర్ అమ్మాయికి జరిగింది కాదు, ఇది ఒక ప్రపంచంలో కానీ జాతిలో కానీ మన తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ మన ఇంట్లో అమ్మాయికి జరిగితే ఎట్లా ఫీల్ కావాలనో ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు. దయచేసి ఇది ఈ ఒక్కరోజు అమ్మాయి జరిగింది, రేపు ఎవరికైనా జరగవచ్చు. ఇలాంటి మృగాలను ఈ జాతి నుంచి బహిష్కరించే వరకు ఈ ఉద్యమం ఆగదండి. ఇది అంతం కాదు, ఇప్పుడే ఆరంభమైంది. దీనిపైన సెంట్రల్ లా వచ్చే వరకు, ఈ అఘాయిత్యాలు ఆగే వరకు కూడా, దీనికి సంబంధించి ఏదైనా చట్టం తీసుకొచ్చే వరకు కూడా మన నిరసన ఆగదు. ప్రస్తుతానికైతే ఈ 24 అవర్స్తో మేము బంద్ను అయితే పాటిస్తున్నాము. వైద్యులతో పాటుగా స్వచ్ఛందంగా కొంతమంది కామన్ పీపుల్ కూడా వచ్చి మాకు నిరసన కార్యక్రమంలో మద్దతు తెలుపుతున్నారు అని చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలనేది వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైట్ ఎలేందర్, అది ఒక హాస్పిటల్లో ఇంకో హాస్పిటల్ అని కాదు, వైద్యులందరూ కూడా హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్న దృశ్యాలు మనం లైవ్ లో చూసాం. సో మనకు అర్థమవుతోంది దేశవ్యాప్తంగా కూడా కోల్కతా ఇన్సిడెంట్ తో ఆగ్రహ జ్వాలలు పెరిగిపోయాయి, ప్రజ్వలిల్లుతున్నాయి అనే విషయం మనకు అర్థమవుతోంది. కేవలం డాక్టర్స్ మాత్రమే కాదు, అందరూ కూడా బయటకు వచ్చి నినదిస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇన్సిడెంట్ పై. అసలు తిరుపతిలో డాక్టర్లు ఏం చెప్తున్నారు వివరించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఒక డాక్టర్ కి హాస్పిటల్లోనే రక్షణ లేకపోతే ఏం చేయాలి? అక్కడ డాక్టర్స్ ఏం డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఇక్కడ కూడా తిరుపతిలో జూనియర్ డాక్టర్లంతా కూడా నిరసనకు చేపట్టారు. ప్రజలకి విలువలు లేని సమాజం, హృదయం లేని పాలన, 78 ఏళ్ళ స్వాతంత్ర ఘనత ఇదేనా అని జూనియర్ డాక్టర్లతో పాటు వైద్యులందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇంట్లో చెప్పి వచ్చాను, వెళ్ళి వస్తానని, కానీ ఎవరికి తెలుసు తిరిగి రానని. అంటే ఇలాంటి ప్లకార్డులు, నిరసన ప్రదర్శన పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలోనే తిరుపతిలో పెద్ద ఎత్తున జూనియర్ డాక్టర్లతో పాటు ఐఎంఏ మద్దతు పలికింది. మరోవైపు ప్రభుత్వ డాక్టర్లు కూడా నిరసనకు మద్దతుగానే గంట సేపు పూర్తిగా విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా వీళ్ళు చెప్తున్నది ఒకటే, చట్టాలు కఠినతరంగా ఉండాలి, ఇది అత్యాచారం కాదు, ఉగ్రవాదం అన్న ఒక నినాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి జూనియర్ డాక్టర్లతో కూడా స్టాప్ వైలెన్స్ అగైనెస్ట్ డాక్టర్స్ అంటూ, అంటే పనిచేసే చోట సేఫ్ వర్కింగ్ ప్లేస్ కావాలి, చట్టాలు కఠినతరం చేయాలన్న ప్రధాన డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో కొంతమంది డాక్టర్స్ మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు మీరు ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, పెద్ద ఎత్తున సమ్మెకు దిగారు, ఎమర్జెన్సీకి బ్రేక్ చేశారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వాల నుంచి ఏ రకమైన హామీ రావాలని చెప్పేసి అనుకుంటున్నారు? ముఖ్యంగా మేము వచ్చేసి ఫస్ట్ ఐఎంఏ, ఏపీజీడీఏ, ఏపీ జూడా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మేము తెలియజేయాలనుకున్నది ఫస్ట్ ప్రజలకి, డాక్టర్లు మాత్రమే దీనికోసం కాదు, ప్రజలు కూడా మాకు మద్దతు తెలపాలి. ఎందుకంటే ఒక నిర్భయ, ఒక దిశ జరిగినప్పుడు ప్రజలందరూ కూడా నిలబడి దానికోసం పోరాడారు. ఇప్పుడు డాక్టర్లకి జరిగినప్పుడు మాత్రము వాళ్ళందరికీ తెలియట్లేదు. ఫస్ట్ మేము తెలియజేయాలనుకుంటున్నాము, వర్క్ ప్లేస్లో అంటే ఒక హాస్పిటల్ మాలాగా తెల్లకోటు వేసుకున్న ఒక డాక్టర్ని అతి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేశారు. సో అది ఫస్ట్ రేపు మర్డరు రేపా అనేది కూడా తెలియని సిచ్యువేషను. గవర్నమెంట్ కూడా స్పందించడం లేదు. సో మేమేం తెలియజేయాలనుకుంటాం ఇప్పుడు అని అంటే, ప్రజలందరూ మేము ఎమర్జెన్సీలు ఆపేయడము దీనివల్ల సాధ్యమవుతుంది అనుకోవట్లేదు. ప్రజలందరూ కూడా మాకు ఫస్ట్ మద్దతు తెలిపి, ప్రజలందరూ కూడా ఒక నిర్భయ దిశ లాగా జరిపితేనే మాకంటూ ఒక యాక్ట్ అనేది వస్తుంది. దేశవ్యాప్తంగా రోడ్డుపైకి వచ్చారు వైద్యులు, ఏం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు, ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? ఈరోజు ఎమర్జెన్సీ బ్రేక్ చేశారు. మీకు జూనియర్ డాక్టర్ మద్దతు కూడా పూర్తిగా గవర్నమెంట్ డాక్టర్స్, ఐఎంఏ అంతా మద్దతు తెలుపుతున్న పరిస్థితుల్లో ఈ దుర్ఘటన జరిగి ఒక వారం పైన అవుతుంది. ఇంతవరకు దాన్ని ఖండిస్తూ దీన్ని ఫ్యూచర్లో ప్రివెంట్ చేయడానికి ఏదైనా స్ట్రింజెంట్ యాక్ట్ అనేది ఇంతవరకు కానీ మనం ఇంప్లిమెంట్ అవ్వలేదు. అది మీరు గమనిస్తున్నారు. మనం సెంట్రల్ గవర్నమెంట్తో ఇదొక్కటి మాత్రం చాలా మేము అడుగుతున్నది ఏమంటే, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి అని మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేసి ఇక్కడ మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ వస్తే మాకు దీనివల్ల చాలా డాక్టర్లు ఒక్కటే కాదు, నర్సులు వీళ్ళందరూ కూడా సేఫ్గా ఫీల్ అవుతారు అని చెప్పి, నిందితులు చాలా వెంటనే శిక్షించబడతారు. ఇలాగ ఈ విధంగా చేయడం వల్ల ఇంకొకరు ఇలాంటి ఓకే, ఖచ్చితంగా వీళ్ళు అడుగుతున్నది కేంద్ర రక్షణ చట్టం అవసరం ఉంది. ఖచ్చితంగా వైద్యులుగా మీ పని చేయాలంటే తమకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది అని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలోనే చూడొచ్చు, క్రిమినల్స్ ఆర్ స్పేడ్, విక్టిమ్స్ ఆర్ బ్లేమ్డ్, జస్టిస్
ఈ డిలేడ్ అని చెప్పేసి అంటే ఈ ప్రకారమైన ప్లకార్డులు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగుతుంది. మరోవైపు అతిపెద్ద రుయా ఆసుపత్రితో పాటు మెటర్నిటీలో వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి. జూనియర్ డాక్టర్లతో పాటు డాక్టర్లు ఆందోళనకు దిగడంతో ఏర్పడింది. రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది.